నువ్వు నిజంగా బఫూనేనయ్యా పశుపతి. అత్తయ్య గారు, ఏమల్లుడు గారు? అయ్యో మీకు నా మీద ఎంత అభిమానం, ఎంత అభిమానం. అయ్యో అభిమానమే కాదు, నా కోసం మీరు పడే అవస్థ చూస్తుంటే మీ మీద జాలి కూడా వేస్తుంది. అదే అదే. మీరు ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు? ఎన్నాళ్ళు ఉండాలి? ఉండక్కర్లేదు. అక్కర్లేదా? అది కదమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చాను, బిడ్డను చూశారు, చూశాను. ఇంకా ఏముంది? ఉంది. ఏమిటి? ఏం లేదు. ఏం లేదు, ఏం లేదు. ఉంది. ఏంటి? అదే ఆస్తి. ఆస్తి ₹1,00,00,000. ₹1,00,00,000 మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. లేదా? అదేదో ఉత్తరం వచ్చింది, ఆస్తి ₹1,00,00,000 అని. అదే విల్లు అన్నయ్య రాశాడు. అన్నయ్య అంటే ఆయన వచ్చి ఇవ్వాలా? అవును, ఆయన వచ్చి. ఆయన ఎప్పుడు వస్తారు? నేను ఇక్కడ పరిస్థితులు చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వస్తాడు. మీరెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? నేను ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత. ఎందుకమ్మా, మీ దగ్గర పోరా బెటర్ ఉంది కదా. అది కేవలం పరిస్థితులు చూడటానికే, డబ్బు ఇవ్వడానికి కాదు. చూసారుగా, చూస్తున్నాను. ఇంకా చూడాల్సింది ఉంది. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఇంకా పని ఉంది, ఉంది. ఇంకా ఇన్స్పెక్షన్ ఉంది, ఉంది. మా అంతు తేలుస్తారు. తేల్చాలిగా. కాఫీ తీసుకున్నారా? తీసుకున్నాను నాయన. నువ్వు తీసుకున్నావా? నేను తీసుకున్నాను. ఏం లేదు, ఈ ₹1,00,00,000 ఏదో వీలునామా గురించి. ₹1,00,00,000 ఏంటి? అదేం లేదు, అత్తగారికి రిటర్న్ టికెట్ ఉందా లేదా అని. ఉందా? ఓపెన్ టికెట్. నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా. సంతోషం. ఏమండి ఒకసారి బీరో తాళాలు ఇవ్వండి. అడిగింది. కామాక్షి, ఎందుకు బీరో తాళాలు? అదేమిటండి, ఇంట్లో చుట్టాలు వచ్చినారు, మంచి చీరలు కట్టుకోవాలా లేదా? నెక్లెస్ కూడా పెట్టుకోవాలి. నెక్లెస్? ఏమిటయ్యా దొంగకి తాళాలు ఇచ్చినట్టు అలా భయపడతావు? ఇచ్చి చూడు. ఇంకా చూడాల్సిందేముంది? ఇదిగో తాళాలు. ఇక నీ పని కాని, నీకేమేం కావాలో శుభ్రంగా తీసుకో. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. కుక్క తోకాడించుకుంటూ ఆడకుక్క వెంట పడ్డట్టు ఎందుకు మధ్యలో? సరే చెప్తా కాకుండా తాళం వేసి. అలాగే అలాగే. త్వరగా పద. దొంగతనం చేయాలని చూస్తావా? అక్క నీతో చెప్పలేదు నేను. దొంగ మొహమా నువ్వు? దొంగ దొంగ దొంగ. ఏమండి దొంగతనం చేసి పట్టుకున్నాను. కదండి, ఇదే ఇదే దొంగతనం చేస్తావు. దొంగతనం చేసి పారిపోతుంటాను. అక్క చెప్పు. అవునండి, అదే తీసింది. ఏమిటి అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వే దొంగతనం చేస్తావు. ఇదే తీసిందండి. నా మీద తాపండి వేస్తావా? ఏమిటి చూసి ఊరుకుంటారేంటి? పోలీసులు పిలిపించి పట్టించండి. పోలీసులమ్మా, దొంగతనం చేయమని మేము చెప్పలేదే. మీరేమిటండి చెప్పేది? తాళాలు మా చేతులున్నాయి, మా ఇష్టం. ఏమిటండి ఇష్టం? ఎక్కువ వాగా ఉంటే నోటి మీద వాత పెడతాను, జాగ్రత్త. పళ్ళు రాళ్ళ పడతాను, జాగ్రత్త. ఏమిటి గలాట? ఏమైంది? మా అత్తయ్య అర్ధరాత్రి పూట ఏమిటి గలాట? ఏమిటి కొట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఏమైంది గారు? దానికి తాళాలు ఇచ్చారు. నేను కన్నేసి ఉంచాను. నగలు తీసుకుని పారిపోతున్నాను. లేదండి, ఇది దొంగతనం చేసి నేను పట్టుకున్నాను. లేదండి గారు, ఇదే. నేను తాళాలు ఎవరికి ఇచ్చాను? దానికే. నీకే ఎవరు ఇచ్చాను? అవును, అది కాదండి. ఎవరికి ఇచ్చాను? కొంచెం తప్పుకోమ్మా. కామాక్షి, అసలు ఎవరికి నువ్వు? మందారాన్ని. నువ్వు? నా పేరు మకరందం. చంపేశారు.
డాక్టర్ గారు బాబు ఏమయ్యాడు? అదేంటి కొంత మురిగింది. రాస్కెల మస్తాన్ గారు బాబుని కిడ్నాప్ చేశాడు. గొప్ప మునిగింది, గొప్ప మునిగింది. ఆ మస్తాన్ గారు బిడ్డను కిడ్నాప్ చేసుకెళ్ళాడు. అయితే బిడ్డ అబద్ధం ఉయ్యాల అబద్ధం అన్నమాట. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. పరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి నాటకం ఆడినందుకు మాకు తగిన శాస్త్రే జరిగింది. ఇదంతా మస్తాన్ గారి పని. బాబుని తీసుకెళ్ళి రక్షిస్తే గానీ తిరిగి ఉండి లెటర్ రాసి పెట్టాడు. ఆ డెక్కల గారి మాట విని మేము మోసపోయాం. వాడే ఈ నాటకం అంతా ఆడించింది. డెక్కలు కానీ నమ్ముకే మేము మక్కలు వెళ్తారా? త్వరగా పోయి ఊళ్ళో వాళ్ళని బిడ్డ తీసుకొని చెప్తాం. రక్షించుకుంటా పండ్రా, త్వరగా పండ్రా. పదండి. ఈ అరువు పెళ్ళాలికి వీళ్ళిద్దరికి మీరిద్దరు ఏమించుకుంటారు ఇచ్చుకుని మరి వాడుగా సాగనం పదండి పదండి పదండి. ఏమండి ఎవరమ్మా నువ్వు? మా బిడ్డండి, ఆయన ఊరు నుంచి వచ్చేసారు. అంటే ఆ ఉయ్యాలో ఉండిన బిడ్డ నీ బిడ్డ? అవునండి. అరే ఏమైంది? ఏం లేదు. లలిత రఘు అత్తయ్య. ఇక్కడ అమ్మాయి నీ భార్య? అవునత్తయ్య. అంటే ఆ బిడ్డ మీ బిడ్డ అన్నమాట? అవునండి. ఆహా భగవంతుడు లీలా. మా అన్నయ్య స్థిర సంకల్పం. ఆస్తి ఎక్కడికి చేరాలందో అక్కడికే చేరబోతోందన్నమాట. అరే ముందు బిడ్డని కాపాడుకోవాలరా. ఏం లేదు, ఎవరో డబ్బు కోసం బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. కాపాడుకోవాలి. Oh my God! Hey! Hey! Babu! బావయ్య ఈ పని ఎప్పటి నుంచి మొదలెట్టావు? బాబుని లాగు. ఎవరు? ఇవో
తమ్ముడు అన్నయ్య తమ్ముడు రఘువన్నయ్య ఎంతకాలానికి కలుసుకున్నారా? చీచి లే అమ్మా దమ్మా బిడ్డనివ్వండి. లే లే నువ్వు చేసిన పనికి నేను ఇంకా బాగా ఉతికి ఎండేసి ఇస్త్రీ చేసినా పాపం లేదు. కానీ రే రఘు కళ్యాణ్ లే కొట్టలే లే. ఈ చిన్నారావు మీ ఇంట్లో పంది కొక్కులా ఎన్ని బురకలు పెట్టినా ఈ రోజు ఒక మంచి పని చేశాడ్రా. మా అన్నయ్య ఎన్నో ఆశలు పెంచుకున్న రఘుని వాడి కొడుకు వంశోద్ధారకుడు చిన్న సుందరరామయ్యని మనకు దక్కించాడు. అంతేకాదు మనందరినీ ఒక చోట కలిపాడు. ఇందుకు ఈ చీచీ గాన్ని మీరు క్షమించినా నడుం విచ్చినా మీ ఇష్టం. నీ గొప్ప చెప్తున్నాను. అత్తయ్య నీ మాట ప్రకారమే మావయ్యని క్షమించేద్దాం. ఏరాను అత్తయ్య ఎంతైనా మావయ్య గారు, ఎంతైనా వీళ్ళు నా మేనలుళ్ళే. విడిచినా ఇక నేను సిగ్గు విడిచిన పనులు చేస్తున్నా మర్యాదగా మసుకుంటే అంతే చాలు. ఏరా బాగా అన్నారు అమ్మా రాజేశ్వరి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నా కోరిక మన్నించావు. నా ప్రాణ స్నేహితుడు జగన్నాథరావు కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేశావు. అమ్మాయి కాపురాన్ని చక్కదిద్దావు. నా పెద్ద కొడుకుని మనవణ్ణి నా ఇంటికి చేర్చావమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. నీ రుణం అంత మాట అనకన్నయ్య. నీ ఆనందమే నాకు కావాల్సింది. నీ కుటుంబాన్నంతా ఒక చోట చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అంతా వెంకటరమణమూర్తి దయ. నువ్వు, నీ పిల్లలు, నీ మనవలు, నీ సంసారం కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.